బీహార్లోని ఒక విలేజ్లో ఈ హర్రర్ ఇన్సిడెంట్ జరిగింది. చందు అనే వ్యక్తి ఇంట్లో తన ఫ్యామిలీ అందరితో కలిసి ఏదో ఫంక్షన్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:30 అలా అవుతుంది. అందరూ టెర్రస్ పైకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ చందు అనే వ్యక్తికి కొద్ది దూరంలో ఎవరో ఏదో చేస్తూ ఉన్నట్టు కనిపించింది. అయితే వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఒక ఆవిడను చూసి భయపడిపోయాడు. ఎందుకంటే ఆ శ్మశానంలో ఆ ఆవిడ చాలా విచిత్రంగా చేస్తూ కనిపించింది. మిట్ట మధ్యాహ్నం ఎవ్వరూ లేరు. ఆ ఒక్క ఆవిడ ఏం చేస్తుందో ఇతనికి అర్థం కాలేదు. అయితే ఇతను భయపడిపోయి ఆమె ఏం చేస్తుందా అని వీడియో తీశాడు. ఆ వీడియోని బాగా పరిశీలించి చూస్తే ఇతను దాన్ని చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ వీడియోలో ఆమె దెయ్యం పట్టిన దానిలాగా విచిత్రంగా చేస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాడు. వెంటనే వాళ్ళందరూ ఆ శ్మశానం దగ్గరికి వచ్చి ఆవిడని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఆవిడ ఎంతకు రావడం లేదు. వీళ్ళ ఫ్యామిలీ ఆమెను కొట్టినా సరే తిట్టినా సరే ఆమె బలవంతంగా వీళ్ళందరినీ తోసేసి అదే శ్మశానం వైపు పరిగెడుతూ ఉంది. వీళ్ళందరూ బలవంతంగా ఆమెని ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. ఆ వీడియోని చూశారు కదా, మరి ఆమెకు ఏమై ఉండొచ్చు, దయ్యం పట్టి ఉండొచ్చా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ కూడా శ్మశానంలోనే జరిగింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. అయితే ఊరి చివరన అందరూ కలిసి ఒక చెట్టు కింద పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఊరు చివరననే ఒక శ్మశానం ఉంది. వీళ్ళు రెగ్యులర్గా ఆ ఊర్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకు అంత భయం లేదు. కానీ ఆ రోజు వీళ్ళకు జరిగిన సంఘటన వీళ్ళు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు అందరూ పార్టీ చేసుకోవడానికి ఊరు చివరికి వెళ్ళి తాగుతూ ఉన్నప్పుడు ఆ శ్మశానంలో నుండి ఏవో సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మెల్లగా వీళ్ళు లేచి ఆ శ్మశానం వైపు చూశారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అలా కొద్ది దూరం ఆ శ్మశానం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు విచిత్రంగా ఏదో కనిపించింది. మరి అది ఏమిటి అనేది ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. చూశారు కదా, మరి అది ఏమి అయ్యి ఉండొచ్చు, నిజంగా అనేది దయ్యమా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని హర్రర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.